అప్డేట్స్ చూస్తే ఈ రోజు హోంమంత్రి వంగలపూడి అనిత విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో డయేరియాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శిస్తారు. గ్రామ వైద్య శిబిరాల్లో బాధితులకు అందుతున్న వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తారు. నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తారు. మాజీ సీఎం జగన్ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై తుది నివేదికను సిద్ధం చేసింది మంత్రివర్గ ఉపసంఘం. తుది నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి ఈ రోజు అందజేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలోని సివిల్ సప్లైస్ భవన్లో నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ధాన్యం కొనుగోళ్లపై కీలక సిఫారసు చేసింది. ఈ నెల 26న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపుతామన్నారు మంత్రి. పోలవరం పనుల్ని వేగవంతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్ష జరిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ పనులపై రివ్యూ చేశారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల్ని పూర్తి చేసి త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యాం ఏరియాలో డీ వాటర్ పనులు మొదలుపెట్టినట్లు వారు వివరించారు. ఈ ప్రాంతంలో వాటర్ లెవెల్ను 19 మీటర్ల నుంచి 16 మీటర్లకు తగ్గించినట్లు తెలిపారు. ఇప్పటిదాకా 0.29 టీఎంసీ వాటర్ను డీ వాటరింగ్ ద్వారా తీసివేసినట్లు అధికారులు చెప్పారు. 2026 మార్చి నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేస్తామని బావర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతకంటే ముందుగానే పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి ఆమోదముద్ర వేసింది. అలాగే ఉచిత ఇసుక పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరైనా తమ సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. ఆలయాల పాలక మండళ్లలో సభ్యుల సంఖ్యను 17కు పెంచాలని నిర్ణయించింది. ఇక మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిని 100 పడకలకు పెంచాలని నిర్ణయించింది. దివ్యాంగులపై వివక్ష లేకుండా తీసుకొస్తున్న చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రతి ఏడాది దివ్యాంగుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. చెత్తపై పన్ను రద్దుకు పచ్చ జెండా చూపింది ఏపీ కేబినెట్. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ 6లో తొలి అడుగు అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీపావళి రోజు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి 4 నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారాయన. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చిలో ఉచిత సిలిండర్ల పంపిణీ జరుగుతుందని వివరించారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయని మంత్రి మనోహర్ చెప్పారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఉచిత ఇసుక పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. సొంత అవసరాల కోసం ఎవరైనా ఇసుక తీసుకువెళ్లొచ్చన్నారు. జగన్ కూడా సొంత లారీ తెచ్చుకుని ఇసుక తీసుకెళ్లొచ్చన్నారాయన. ఏపీ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు సాగే తన పర్యటనలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. ఇటీవల గుంటూరులో యువకుడి దాడిలో బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రాణాలు కోల్పోయిన సహానా కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే కడప జిల్లా బద్వేల్లో ఉన్మాది దాడిలో హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్.
దీపావళి తర్వాత రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకుంటానన్నారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీ పునర్జీవం కోసమే తమ అధినేత జగన్ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పు చేపట్టారని తెలిపారు. స్టీల్ ప్లాంట్పై టీడీపీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని, ఇప్పుడు ఆమరణ దీక్షలు చేసైనా విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1987 బ్యాచ్కు చెందిన ఈమె గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ సెక్రటరీగా పనిచేశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలటానికి కారణం భూగర్భ జలాలు కలుషితం కావడమేనని నిర్ధారించింది నిపుణుల కమిటీ. డయేరియా వ్యాప్తి, మరణాలకు దారితీసిన పరిస్థితులపై 6 సభ్యులతో కూడిన నిపుణుల బృందం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా మంత్రివర్గ శాఖకు సమగ్ర నివేదికను అందజేసింది. రోగులు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో విస్తృత చర్చలు జరిపిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం గుర్లతో పాటు కోటగండ్రేడు, నాగులవలస, దమ్మసింగి, తెల్ల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. నీటి వనరులు, నీటి సరఫరా, పైప్ లైన్లు, మరుగుదొడ్లను పరిశీలించింది. మల నమూనాల పరీక్షా ఫలితాల పరిశీలన ఆధారంగా నిపుణుల బృందం సమగ్ర నివేదికను రూపొందించింది. గుర్లలో సేకరించిన 44 నీటి నమూనాల్లో 31 శాంపిల్స్లో కోలీఫారంలు ఉన్నట్లు నిర్ధారించింది. దీంతో తాగునీరు సురక్షితం కాదని నిర్ధారించింది. నంద్యాల జిల్లాలో అవినీతి మున్సిపల్ అధికారులపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్ యజమానులు, బిల్డర్ల నుంచి భారీగా మామూలు దండుకున్నారు అధికారులు. విసిగిన స్థానికులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గత ఏడాది జనవరిలో దాడులు చేశారు. 17 మంది మున్సిపల్ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తేల్చారు. అవినీతి అధికారుల జాబితాలో మాజీ కమిషనర్లు రమణారెడ్డి, పుల్లారెడ్డి ఉన్నారు. ఏసీబీ చిట్టాలోని అధికారులు, సిబ్బందికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బెల్ట్ షాప్ కోసం ఆ గ్రామంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. అది కూడా ఆలయంలో. దీంతో చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా మాగటూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంపాటలో బెల్ట్ షాపును 7 లక్షల రూపాయలకొకరు దక్కించుకున్నారు. సోమవారం రాత్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ తతంగం గ్రామ పెద్దల సమక్షంలో జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల సమక్షంలోనే ఈ వేలంపాట జరిగింది. గ్రామానికి చెందిన వాళ్ళు మాత్రమే వేలంలో పాల్గొనాలని నిబంధన పెట్టడమే కాదు, వేలంపాటకు సంబంధించి ముందుగా గ్రామంలో దండోర కూడా వేయించారు. వేలంలో దక్కించుకున్న వ్యక్తి తప్ప మరెవరూ గ్రామంలో మద్యం అమ్మకూడదని గ్రామ పెద్దలు తీర్మానించారు. పండుగలకు ఎంఆర్పీ కన్నా 30 నుంచి 50 రూపాయల వరకు ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. తిరుమల శ్రీవారి 300 రూపాయల టికెట్ల కోటా జారీ కానుంది. 2025 జనవరికి సంబంధించిన 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. వీటితో పాటు తిరుపతి, తిరుమలలో వసతి గదుల టికెట్లు కూడా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు అధికారులు షాక్ ఇచ్చారు. కార్తీక మాసం సందర్భంగా ఆర్జిత సేవల దర్శనాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలైన ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నారు. ప్రధాని మోదీ స్వదేశానికి చేరుకున్నారు. 2 రోజుల పాటు రష్యాలో పర్యటించారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా పలువురు దేశాధినేతలతో చర్చలు జరిపారు.